అయినా మీరు సూపర్ రా అబ్బాయిలు. అయినా మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పార్కు స్థలాన్ని కబ్జా చేయగలరా? కోటి రూపాయలు విలువ చేసే స్థలం రా అయ్యా. అదట్ట ఇలుబడుద్ది. అది నెల్లూరు రూరల్ రా నాయన. పార్క్ ఏర్పాటు చేస్తానని ఒక్కసారి శ్రీధరెడ్డి జనాలకు మాట ఇచ్చాక ఆ స్థలాన్ని ఆక్రమించడానికి మీ ప్రయత్నం ఎంత గట్టిదైనా సరే, మీ వెనక ఎంతటి బలమైన వ్యక్తులు శక్తులు నిలబడి ఉన్నా ఆ ప్రయత్నం ఫలిస్తుందా? మళ్ళీ చెప్తున్నా, అది రూరల్ రా అబ్బాయ్. అయినా కబ్జా చేసేందుకు పార్కు స్థలం తప్ప మరే ఇతర స్థలాలు దొరకలేదా? అయినా మొత్తం చెరువు పోరంబోకు స్థలాలు దొరికిన కాడికి దోచేసినట్టున్నారుగా. ఇక్కడ మీరు అతిగా స్పందిస్తే మీ కబ్జా పురాణాల్లోని బొక్కలన్నీ బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్త. లేక్యూ కాలనీలో మీరు ఎంత భూమిని ఆక్యుపై చేశారో, వాటిని ఎంతకి అమ్ముకున్నారో అన్నిటికీ లెక్కలు పక్కాగానే ఉన్నాయి. అందరి భాగవతాలు త్వరలోనే బయటకు వస్తాయి. అది మీలా అధికార పార్టీ నేతలైనా, ప్రతిపక్ష నాయకులైనా, కూటమి మిత్రపక్ష లీడర్లైనా అన్ని లెక్కలు ముమ్మాటికి బయటకు వస్తాయి. ఇక్కడ అస్సలు విషయానికొస్తే 2 రోజుల క్రితం ఒక ఆసక్తికరమైన విషయం నెల్లూరు రూరల్లో చోటు చేసుకుంది. ఒక భూ ఆక్రమణకు తెలుగుదేశం జనసేన అంటూ రాజకీయ రంగులు అంటుకున్నాయి. నెల్లూరు లేక్యూ కాలనీ మొత్తం చెరువు పోరంబోకు ఆక్రమిత ప్రాంతమని అందరికీ తెలిసిందే. ఇందులో మిగిలిన్న 100 నుంచి 150 అంకణాల స్థలం ఖాళీగా ఉండడంతో ఇక్కడి ప్రజలు ఆ స్థలాన్ని పార్కు కేటాయించాలని అధికారులకు విన్నవించుకోవడమే కాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకేముంది, పెద్ద సంఖ్యలో జనాలొచ్చి అడిగిన వెంటనే పార్కు కోసం అభయహస్తం ఇచ్చేశాడు శ్రీధరెడ్డి. అయితే ఆ స్థలంపై కన్నేసి అప్పటికే దాంట్లో 2 రేకుల షెడ్లేసి ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్న మాజీ కార్పొరేటర్ ప్రశాంతి కిషోర్ పార్క్ ఏర్పాటుకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. తన అనుచరులైన హరీష్, నాగరత్నమ్మ, ఆశీష్ అనే వ్యక్తుల్ని రంగంలోకి దించాడు. అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆశీష్ జనసేన పార్టీలో ఉండుండొచ్చు కాక ఇటువంటి పోరంబోకు ఆక్రమణలకు జనసేన పేరును ఎందుకు వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వ్యవహారాలపై పార్టీ కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరువుగట్లు ఆక్రమిస్తాం, పార్కులను కబ్జా చేస్తామంటే మీరు ఏ పార్టీ అయితే ఏంటి, ఎవరి అరుచనలైతే ఏంటి? ఇదిగో ఇలా జేసీబీలతో మాట్లాడమే సరైన పద్ధతి. ఆక్రమణదారులారా, జరా భద్రం. గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు, పార్కులు జోలికి వచ్చేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. లేకుంటే పబ్లిక్ ఊరుకోరు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అస్సలు ఒప్పుకోడుగా. పైగా పార్టీలు మారిపోతామని బెదిరింపులా? శ్రీధర్ రెడ్డి లాంటి మనిషి ఇటువంటి ఉడత వంపులకు బెదిరిపోతాడా అనే విషయం మనమే ఆలోచించుకోవాలి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.